రిక్వెస్ట్ చేస్తున్నాము. సందీప్ గారి విషెస్. అంటే ఇందాక సుదర్శన్ జోక్ వేసినప్పుడు కొంచెం నవ్వు ఎక్కువ ఎందుకు వచ్చిందంటే సుదర్శన్ అంటే చాలా ఇష్టం, మీరు చాలా రోజుల నుంచి పరిచయం కాబట్టి ఆ టైమింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయాల, అందుకు కొంచెం గట్టిగా ఎక్కువ నవ్వాను. బియాండ్ దాట్ ఫస్ట్ స్టేజ్ మీద పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. ఇందాక ఏసీ చలికి ఆల్మోస్ట్ చచ్చిపోయాను. రెండోది, ఇక్కడ మేమందరం స్టేజ్ మీద మాట్లాడుతుంటే వచ్చిన అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు అక్కడ తింటున్నారో వాళ్ళందరికీ నా దిష్టి తగులుద్ది. ఎందుకంటే నాకు ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తుంది, బట్ మీరు మాత్రం సోలోకి వెళ్తుంటున్నారు. దిష్టి మీకే చెప్పేసా. నెక్స్ట్, ఈ ఈవెంట్కి పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. 1 by 1 వస్తా. చాలా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రిపేర్ అయింది 2 విషయాలే. మెల్లిగా స్లోగా మాట్లాడాలి. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి నాకు పర్సనల్ గా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎవరి గురించి మర్చిపోకుండా తప్పకుండా చెప్పాలి. ఈ టీంలో ఉన్న వాళ్ళలో నాకు బాగా పరిచయం చెప్పాలంటే సుహాస్, సుదర్శన్, ధీరజ్ గారు. బియాండ్ దట్ అందరూ నేను వాళ్ళ గురించి తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప, అలాగే వివేక్ గారు తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప ఎక్కువ ఇంటరాక్షన్ నాకు కుదరలా. సో ఫస్ట్ బిగిన్ విత్ బన్నివాస్ అన్న. నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజ్, ఇష్టం ఎందుకంటే నాకు బన్నీ అన్న అంటే బాగా ఇష్టం. ఆ కేస్ స్టడీ చేస్తే బన్నీ అన్న తన కెరీర్ లో ఎంత ఎఫర్ట్ ఉంటుందో అంత ఎఫర్ట్ వాసనది ఉంటుంది. సో నాకు ఒక రకమైన ఒక వెరీ ఇన్స్పైరింగ్ ఫిగర్ ఫర్ ద ఎఫర్ట్ హీ పుట్స్ ఇన్ టు మేకింగ్ సంథింగ్. దాని తర్వాత ధీరజ్ నాకు ఎప్పటి నుంచో ఆయన ఫ్రెండ్. వీళ్ళు టీమ్ చేసుకుంటూ వచ్చే సినిమాలన్నీ చూసారంటే అది గర్ల్ ఫ్రెండ్ అయినా, అంబాజీపేట అయినా, ఇప్పుడు మన కపుల్ ఫ్రెండ్లీ అయినా, నన్ ఆఫ్ దమ్ రెగ్యులర్ గా మార్కెట్ లో ఏదైతే వర్కౌట్ అవ్వదో అని అందరూ చెప్తారో అలాంటి సినిమాని వాళ్ళు ఎత్తుకుని దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు. వంశీ నాండిపాటి గారు నాకు గత 6 నెలలు 8 నెలలుగా బాగా ఎక్కువ అనిపించే పేరు. మార్కెట్ లో ఎలాంటి సినిమా ఆడుతుందని తెలిసి దాన్ని చేయడం ఒకటి, మనకు నచ్చిన సినిమాని మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచించడం రెండోది. ఈ రెండో రకం ప్రొడ్యూసర్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్, ప్రొడ్యూసర్ గా తన సినిమా మీద ఒక గర్వం, ఒక చిన్న బలుపు ఉండాలి. అంటే నేను పూర్తి నిజాయితీతో సినిమా చేశాను, ఇది అందరికి నచ్చాలని, అది ఆయనలో ప్రతిసారి కనిపిస్తుంది. మళ్ళీ ప్రొడ్యూసర్ రెడ్డి గారికి ఐ రియల్లీ లైక్ ఇట్ దట్ మీరు బెంగళూరు నుంచి వచ్చి, ఇందాక డైరెక్టర్ గా చెప్తుంటే కూడా ఉన్నాను, మీరు బెంగళూరు నుంచి వచ్చి ప్రతి ఒక్క విషయం ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు అని. ఒక యంగ్ టీమ్, ఒక కొత్త టీమ్ ప్రొడక్షన్ లోకి, డైరెక్షన్ లోకి వచ్చినప్పుడు దే ప్రైమర్లీ కమ్ బికాస్ ఆఫ్ క్రేజీనెస్ ఆఫ్ దిస్ జాబ్ అండి. దాని మీద పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి నేను బాగా ఎంజాయ్ చేయాలి అనుకుని అన్ని పెట్టుకుని వస్తారు. సుహాస్, నాకు ఎప్పుడు సుహాస్ అంటే చాలా ఇష్టం. తన చాయ్ బిస్కెట్ రోజు నుంచి నేను తను ఫాలో అవుతున్నా. తన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ ప్రతిదీ నేను చూశాను. అండ్ నాకు తన పర్ఫార్మెన్స్ అన్నా, తన అవేర్నెస్నెస్ అన్నా, ప్రతిసారి తన ఎఫర్ట్ నాకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇందాక ఐ థింక్ సందీప్ చెప్పినట్టు తన ఒక కథ నమ్మి దాన్ని ప్రేమించి తీస్తున్నాడు, చెప్పాలనుకుంటున్నాడు అనే ప్రయత్నం ప్రతిసారి నాకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆడియన్స్ అది నోటీస్ చేస్తున్నారనే నమ్మకం నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ నోట్ చేస్తాడు. ఇందాక నేను అడిగినప్పుడు టైటిల్ మారుతుంది కదా, హే భగవాన్ నుంచి హే బలవంత్ అన్నప్పుడు నేను చాలా నిజాయితీగా, చాలా జెన్యూన్ గా చెప్పాను, ఈ సినిమా టైటిల్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఈ ఫ్రైడే సుహాస్ సినిమా వస్తుంది. అండ్ సుహాస్ సినిమా అంటేనే తప్పకుండా ఎంతో కొంత కొత్తగా ఉంటుంది. తన ఎఫర్ట్ 200% పెడతాడు. నిజాయితీ అనే ఫిల్మ్ అవుతుంది అనే నమ్మకం గత 10 ఏళ్ళు సుహాస్ చాలా స్ట్రాంగ్ గా ఆడియన్స్ లో తెలుసుకున్నానే నమ్మకం నాకుంది. నాదైతే తెలుసుకోండి అంటే సుహాస్ సినిమాని తప్పకుండా చూడాలనుకుంటా. అలాగే డైరెక్టర్, ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు మాట్లాడిన మీ స్పీచ్ లో వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, మీ ఎఫర్ట్ కానీ, మీరు ఏం చెప్పాలనుకున్న మీ ప్రయత్నం చాలా అర్థమైంది. ఆ చెక్ లో ఉన్న నెంబర్ నేను చూశాను. ఇందాక వంశీ గారు చెప్పాను, ఆ నెంబర్ చెప్పుంటే బాగుందంటే బాగా వైరల్ అయిపోయింది. నిజంగా మంచి నెంబర్ ఇచ్చారండి అడ్వాన్స్ చెక్ కింద. తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగానే ఆయన సినిమా బాగా తీశారండి మీనింగ్. నెక్స్ట్, ఈ సినిమా ప్రోమో వచ్చిన దగ్గర నుంచి నాలో కూడా ఎప్పుడు అసలు నేను ఫస్ట్ ఈ ప్రోమో చూడగా అసలు ఏంటి బిజినెస్ నేను కనుక్కున్నాను. అంటే కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి నాకు ఆ బిజినెస్ ఏంటో తెలిసేదో 10 నిమిషాలు నవ్వుకున్నాను. సో మీరు చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఒక షార్ట్ ఫిల్మ్ లో మళ్ళీ తీస్తున్నారనే కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసిన విధానం కూడా ఎప్పుడు ఏం చెప్పాలి, ఎంత చెప్తే క్యూరియాసిటీ వస్తుంది. ఈవెంట్ అనేది ఎలాగో జరుపుతారనండి, దాన్ని ఇప్పుడు రిలీజ్ ఫంక్షన్ అనొచ్చు, ఆడియో ఫంక్షన్ అనొచ్చు, బట్ నాట్ టైటిల్ చేంజ్ ఈవెంట్ అని పెట్టడం, అది డిస్కషన్ పాయింట్ చేయడం,
ఐ లవ్ ద ఇంటెంట్ అండ్ ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్. హీరోయిన్ శివాని గారు ఇందాక చెప్పాను, నాకు తన డైలెక్ట్ తెలుగు మాట్లాడే విధానం చాలా ఇష్టం. తన హైదరాబాద్ తెలంగాణ తెలుగు మాట్లాడతారు. నాకు ఆ తెలుగు కొంచెం సరిగ్గా ఇంకా రాదు, నేను నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. సో అది చాలా అందంగా ఎక్స్ప్రెషన్ తో ఎవరైనా బాగా మాట్లాడినప్పుడు నాకు చాలా ఇష్టం. నేను లిటిల్ ఆర్ట్స్ లో కానీ ఇందాక అది మాట్లాడినప్పుడు కానీ కూడా నోటీస్ దట్ లాట్, నేను రియలీ లైక్ ఇట్ లాట్. ఆల్ ది బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వర్కింగ్ వెరీ బిగ్ టైమ్ ఫర్ యూ. సుదర్శన్, నాకు సుదర్శన్ చాలా చాలా ఇష్టం. లిటరలీ సుదర్శన్ ఉన్న సినిమాలన్నింటిలో తను ఇంకో హీరో క్యారీ చేసినట్టు తన సినిమాని క్యారీ చేస్తుంటాడు. నాకు వివాహ భోజనంలో కూడా ఉన్నాడు, ఏవన్ ఎక్స్ప్రెస్ లో కూడా నాతో ఉంటారు. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది తొందరగా నేను సుదర్శన్ కూడా హీరోగా చూడాలని కోరుకుంటున్నాను. నమ్మకం చాలా సీరియస్ చెప్తున్నాను, ఎందుకంటే చెప్తున్నాను, చాలా సీరియస్ చెప్తున్నాను. నేను వివాహ భోజనం కూడా ఎప్పుడే చెప్పాను, కుదిరితే దాంట్లో నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ విత్ ఆల్ ఏంటంటే జెన్యూన్లీ వాంటెడ్ టు, ఒకవేళ నేను నన్ను ప్రొడ్యూస్ చేయలేకపోతే నేను ఒక క్యామెరా కూడా చేసి పెడతా. నేను జెన్యూన్ చెప్తున్నా, లవ్ వర్షన్ చెక్లను ఆయన ఇస్తారండి, అంత అమౌంట్ నా దగ్గర లేదు. యాక్టర్స్ దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంటాయి. సో శ్రవంతి గారు ఆల్ ది బెస్ట్ అండి, మీ స్పీచ్ చాలా బాగుంటుంది. హర్ష గారు మీరంటే ఎప్పుడు నాకు చాలా ఇష్టం. సభాముఖంగా కొంచెం మర్యాద ఫార్మల్ గా చెప్తున్నా, లవ్ యూ లాట్. వివేక్ సాగర్ బ్రో, ఆల్వేస్ బిన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్, వి స్పోకెన్ అబౌట్ దిస్ అండ్ చాలా బాగా అందరూ చెప్తున్నారు అండ్ ఈవెన్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఇట్. డైరెక్టర్ గారు వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. టీమ్ ఎవరి పేరు మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. కేకే గారు టీమ్ ఎవరి పేరున మళ్ళీ డిఓపి గారి గురించి చెప్పారు, 36 days లో చేశారంటే చాలా కష్టమే, దాన్ని అచీవ్ చేశారని ఆయన చాలా కష్టపడి ఉంటారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ విప్లవ్, మా సూపర్ సూపర్ కూడా ఆయన ఎడిటరు. విప్లవ్ అనే ఎడిటర్, విప్లవ్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే నా యాక్టింగ్ స్టైల్ గురించి నాకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తనకే తెలియకుండా నాకు గుర్తించి నేర్పించింది విప్లవ్. అది మా ఫస్ట్ ఎపిసోడ్ ఎడిట్ తర్వాత నేను చూసి తెలుసుకున్నా. నాకు సడన్ గా మళ్ళీకి నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, జనరల్ గా 2.5 గంటల సినిమా అంటే ఒకలాగా యాక్టింగ్ చేస్తాం, బలగా ఒక షో అన్నప్పుడు దానికి ఒక చిన్న యాక్టింగ్ మీటర్ మార్చి క్యారెక్టర్ ఫుల్ గానే కనిపించాలని చేస్తున్నప్పుడు నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. అది విప్లవ్ వచ్చి ఒక లేయర్ ఏగానే మొత్తం అర్థమైంది. అప్పుడు నేనేం చేస్తున్నాననేది నాకే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ విప్లవ్ ఫర్ దట్. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టాక్ మీ అబౌట్ మీ. అండ్ ఎవరి పేరు మర్చిపోలేదని నేను నమ్ముతున్నాను. Of course, Andy. Thank you a lot for all the kind adjectives used on me all the time. Makes me very shy, but thank you. So, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఎంటైర్ ఫిల్మ్ కి, సుహాస్ కి, వంశీనంది భట్టి గారికి, ప్రొడ్యూసర్ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఈ 20th 30th అవ్వాలని కోరుకుంటున్నా. తప్పకుండా 2021, 22 లోపల నేను కూడా సినిమా చూసేస్తాను. అండ్ ఐ విల్ పోస్ట్ అబౌట్ ఇట్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ ఎ సుహాస్ ఫిల్మ్ అండ్ ద టైటిల్ ఇస్ హే బల్వంత్. హే బల్వంత్ అన్నా లాస్ట్ లో ఇది మాత్రం వస్తాం. హే బల్వంత్. థ్యాంక్ యూ.